వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తారండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 30 కిలో చికెన్ వేసుకొని చక్కగా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేయండి. అలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని 3 సార్లు వాష్ చేయండి. వాష్ చేసేసి మళ్ళీ మంచి వాటర్ తీసుకోండి. మంచి వాటర్ తీసుకొని అందులో 1.5 స్పూను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఆ చికెన్ని ఒక 30 నిమిషాలు నానబెట్టండి. నానబెడితే ముక్క చాలా మెత్తగాను బాగుంటుంది, చాలా మంచిగా కుక్ అవుతుందన్నమాట. తర్వాత రైస్కి మేమైతే దావత్ రైస్ తీసుకుంటా అండి. ఆ రైస్ అయితే ఏంటంటే చక్కగా పలుకుగాను బారుగా అసలు ఆ ముక్క అనేది ఇరగదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కేజీ రైస్ తీసుకున్నాను, 30 కేజీకి. కొంతమంది అర కేజీ రైస్ కూడా తీసుకుంటారు. నేను 30 కేజీకి కేజీ రైస్ తీసుకున్నాను. అలా అయితేనే పర్ఫెక్ట్గా బాగుంటుందండి. తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసేసాను. వాష్ చేసి ఒక 30 మినిట్స్ నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే మనం దమ్ బిర్యానీ వేయాలంటే మందపాటి గిన్నె ఉండాలి. ఆ మందపాటి గిన్నె తీసుకొని ఉప్పులో నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అందులో వేసేసి ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఏమేంటి అంటే పసుపు 1 స్పూన్ వేయండి, అలాగే సాల్ట్ 2 స్పూన్లు వేయండి, అలాగే కారం ఒక 2.5 చాలండి. ఎందుకంటే మనం మసాలాలు అవి వేస్తాం కదా, అంతగా కారం వద్దండి, ఎక్కువ అయిపోతుంది. 2.5 స్పూన్స్ కారం వేసేయండి. వేసేసిన తర్వాత మనం మసాలా దినుసులు ఏమేంటి అంటే చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు అయితే 10 కావాలండి. 10 యాలకుల దాకా వేసుకోవాలి. అలాగే జాపత్రి, అలాగే అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకోండి. తక్కువ మోతాదులో వేయాలి, ఎక్కువ వేయద్దు. అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేయాలి. బట్ పచ్చిమిరపకాయల పేస్టు మనకి మిక్సీలో 4 పచ్చిమిరపకాయలు నలగవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి నేను ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసాను అనమాట. మొత్తం వేసేసి అలాగే ఉల్లిపాయలు నేను ఒక 2 తీసుకున్నానండి. 2 తీసుకొని చక్కగా బారుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ డీప్ ఫ్రై చేసేసి ఆ ఉల్లిపాయ వేయించుకున్నదంతా నేను ఇందులోనే వేసేసాను. మనం ఏంటంటే నార్మల్ బిర్యానీల్లో పైన లేయర్ల కింద వేస్తాము, అలా వేయవసరం లేదు. ఇందులో మామూలుగా మొత్తం వేసేయండి. అలాగే కుంకుమ పువ్వు కూడా వేసేయండి. కుంకుమ పువ్వు కూడా వేసేసి చక్కగా ఆ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టేలాగా మొత్తం మ్యాగ్నేట్ చేయండి ప్రాపర్గా. మొత్తం చక్కగా ప్రాపర్గా మ్యాగ్నేట్ చేసేసుకుంటూ అలా ఉంటే అసలు ఆ మసాలా అంతా చికెన్కి పట్టేసి మంచిగా ముక్క ఉడికిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే 3/4 కప్పు పెరుగు వేయండి. 3/4 కప్పు పెరుగు వేసి దాన్ని కూడా చక్కగా మ్యాగ్నేట్ చేయండి చికెన్తో. చక్కగా ఎట్లా అంటే మీగడలాగా అయిపోవాలన్నమాట. అది అంతలా కలుపుకోవాలి. మొత్తం చికెన్తో చక్కగా మొత్తం కలిపేసుకొని చక్కగా ముక్కకి మొత్తం పడుతుంటేనే అప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు చూడండి, నేను ఎలా అయితే మ్యాగ్నేట్ చేస్తున్నానో మీరు కూడా అలా నీట్గా చక్కగా మెత్తగా కలుపుకుంటూ మ్యాగ్నేట్ చేయండి. అలాగే కొత్తిమీర ఆకులే వేయండి, కాడలు వేయొద్దు. కాడలు వేస్తే బాగోదు, ఆకులే వేయాలి. అలాగే మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, అది 3/4 కప్పు తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఒక నిమ్మబద్ద ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనకి బిర్యానీ, మీకు తెలిసిందే. అలాగే నెయ్యి కొద్దిగా వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర తక్కువ ఉందండి, అందుకే కొద్దిగా ఇందులో వేసాను. కొద్దిగా వేసేసి అలాగే దాన్ని కూడా మొత్తం మ్యాగ్నేట్ చేయండి. చేసి చికెన్ గరం మసాలాను నేను బిర్యానీ మసాలా మిక్సీ ఆడేసి మొత్తం కలిపి ఒకదాని లెక్క వేసేసుకున్నాను నేను. చక్కగా అది కూడా వేసేసి చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని అలాగే ఒక పావు గ్లాసు వాటర్ వేయండి. ఎక్కువ కూడా వేయొద్దు, ఎక్కువ వేస్తే నీళ్ళు అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేయండి వాటరు. అది కూడా హాట్ వాటర్ వేయాలి, చల్లని వాటర్ కాదు. వేసేసి చక్కగా అది కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బిర్యానీకి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసేసుకొని అలాగే బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు కూడా వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి, పుదీనా కూడా వేసుకోవాలి.
కానీ ఎక్కువ మోతాదులో వేయాలండి, తక్కువ కాదు. జస్ట్ 4 రెబ్బలు కాదు, ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒక 3 నుంచి 4 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ మనం వేసినా కానీ రైస్కి పట్టదండి, ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, పట్టదనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండాలి. నిమ్మకాయ బద్ద పిండితే ఏంటంటే అక్కడ బియ్యం అనేది ముక్క అనేది ఎరగదనమాట. అలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేసిన చెత్త అంతా ఉంది కదా, ఆ చెత్త అంతా తీసేయాలి. సగం వరకు తీసేయండి, తీసేసి డస్ట్బిన్లో వేసేసుకోండి. కొంచెం ఉంది కదా మిగతాది లోపల, అది మాత్రం అసలు తీయద్దు, అది ఉంచేయండి. ఉంచేసి నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యం అంతటా వేసేయండి. చక్కగా వేసేసి మనం బియ్యం వేసిన తర్వాత ఏంటంటే చాలామంది చేసేది గరిటె పెట్టేసి వెంటనే తిప్పేస్తూ ఉంటారు. అలా తిప్పకూడదు, జస్ట్ ఒకసారి కదిపేసి ఆపేయాలి అంతే. అలాగా కుక్ అవుతున్నప్పుడు ఒక 70% కుక్ అయితే ఫస్ట్ లేయర్కి, అంటే దమ్ వేసుకునేటప్పుడు మనం ఒక ఫస్ట్ లేయర్ వేస్తాం కదా దమ్ములో, అది ఒక 70% కుక్ అవ్వాలి. 70% కుక్ అయిన దాన్ని మనం ఆ చికెన్లో లేయర్ కింద వేసుకోవాలి. అంటే మొత్తం తెచ్చేసి వేసేయకూడదు రైస్ని, లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించేటట్టు వేసుకోవాలి. చక్కగా అలా లేయర్ కింద చుట్టూ చివర్లు కూడా వేసేసుకోవాలండి. అలా వేసేసుకొని అలాగే షాజీరా పైన జల్లుకోవాలి. చాలా స్మెల్ వస్తుంది, అసలు దమ్ము వేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే కొత్తిమీర పుదీనా పైన జల్లుకోవాలి. రెండోసారి 80% ఉడికిపోద్ది కదా, అది కూడా పైన లేయర్ లాగా వేసేసుకోవాలి మొత్తం ప్రాపర్గా. చక్కగా వేసేసుకొని మళ్ళీ మామూలే షాజీరా జల్లేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. నా దగ్గర తక్కువే ఉంది, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. నెయ్యి మొత్తం చుట్టూరు చక్కగా వేసేసుకోవాలి. ఒక దగ్గర వేయొద్దు, చుట్టూరు వేసేయండి. అలాగే నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది నేను కొన్ని పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫుడ్ కలర్లు అవి వాడొద్దండి, హెల్త్కి మంచిది కదా. అందుకే కలర్ కోసం నేను ఇలాగా నానబెట్టేసి చక్కగా చుట్టూరు వేసేసుకున్నాను. దమ్ము కోసం నేను సిల్వర్ కాయిల్ తీసుకున్నానండి. మీ దగ్గర టవల్ ఉన్నా కానీ పెద్దది చక్కగా టవల్తో అడ్జస్ట్ చేసేయచ్చు. నా దగ్గర సిల్వర్ కాయిల్ ఉంది, నేను అది పెట్టేసుకుంటున్నాను. సిల్వర్ కాయిల్ మొత్తం పెట్టేసుకొని చక్కగా దానిపైన ప్లేట్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బరువు మీ దగ్గర ఏమైనా పెద్దది ఏమైనా బరువు ఉంటే పెట్టుకోండి, లేదంటే నేను ఒక గిన్నెలో వాటర్ పోసి దానిపైన బరువు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. నేను హై ఫ్లేమ్లో ఎక్కువసేపు కూడా ఉడికియకూడదండి, అడుగు మాడిపోతుంది, మంచిగా కుక్ అవ్వదనమాట. 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఉడికించుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి, తర్వాత తీయాలి. తీసాక ఉంటుంది అబ్బా, స్మెల్కే అసలు తినేయాలనిపించేస్తుంది. మా హస్బెండ్కి కూడా అండి అసలు ఎప్పుడు తీయాలని ఆరాటం. తీసిన తర్వాత అసలు ఆగలేదు, ప్లేట్లో పెట్టేసుకొని తినేసారు కూడా. చూడండి ఎంత బాగా ఉడికిందో, అసలు సూపర్ ఉడికింది కదా. అసలు లెగ్ పీస్ కూడా అండి ఇట్ట పట్టుకుంటే అసలు ఇట్లా ఊడొచ్చింది, అంత బాగా కుక్ అయింది. మీకు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఎంత బాగుందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదే సేమ్ ప్రాసెస్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ సేమ్ ఇలాగే చేయండి. చేసి నాకు కామెంట్ సెక్షన్లో బాగా వచ్చిందని ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, బాగుంది కదా. మీకు కూడా నచ్చిందనే అని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.